హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం రెడీ చేయబోతున్న స్పెషల్ క్రిస్పీ, స్పైసీ అండ్ టేస్టీ స్వీట్ పొటాటో మసాలా మ్యాజిక్. అదేనండి. కొన్ని చోట్ల చిలకడ దుంప అంటారు. కొన్ని చోట్ల గెన్సిగడ్డ అంటారు. ఈ రుచిని ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించడం గ్యారంటీ. మరి ఆలస్యం ఎందుకు? స్టవ్ ఆన్ చేయండి, కిచెన్లోకి జంప్ అయిపోండి. మొదటగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి వడగిన్నె పెట్టి అందులో మనం కడిగి పెట్టుకున్న చిలకడ దుంపల్ని అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఆవిరితో మగ్గనివ్వాలి. ఒక పావుగంట తర్వాత మూత తీసి చూసామంటే ఇలా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి. ఇలా ఫోర్క్తో చెక్ చేస్తే చాలా సాఫ్ట్గా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత ఓ పావుగంట పాటు పక్కన పెట్టి తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్వీట్ పొటాటో మీద ఉన్న పీలు తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టండి, అందులో బటర్ వేసి కరిగించండి. ఇప్పుడే అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. బటర్ కరిగిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్తో పాటు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ పట్టదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్తో పాటు పసుపు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో ముక్కలు కూడా వేసుకుందాము. మెల్లగా ఫ్రై చేయండి. దాదాపు 2 నుండి 3 నిమిషాల పాటు బాగా కలిపేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడితో పాటు ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. అలాగే కారంతో పాటు కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్వీట్ పొటాటో ముక్కలు స్మాష్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీర చల్లి ఓ మిక్స్ ఇస్తే ఇలా చూసి తినకుండా ఉండగలమా చెప్పండి? సో తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ, స్పైసీ, యమ్మీ స్వీట్ పొటాటో మసాలా మ్యాజిక్ రెడీ. దీన్ని హాట్గా తింటూ కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా చెప్పండి. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టేయండి. మరి కొత్త రెసిపీలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ కుకింగ్ అండ్ కీప్ రాకింగ్.